సూర్యుడు జనవరి 24న శ్రావణ నక్షత్రంలోకి ప్రవేశించగా జనవరి 30న బుధుడు కూడా శ్రావణ నక్షత్రంలోకి మారనున్నాడని జ్యోతిష్యులు చెబుతున్నారు. సూర్యుడు బుధుడు విష్ణుమూర్తి నక్షత్రం అయిన శ్రావణంలో కలిసినప్పుడు బుధాదిత్య యోగం ఏర్పడనుంది. దీని వలన ముఖ్యంగా 5 రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మేషరాశి. బుధాదిత్య యోగం వలన మేషరాశి వారు ఆర్థికంగా బలపడతారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలతో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మేషరాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు అనుకోకుండా ఏర్పడటంతో సంపద పెరుగుతుంది. వ్యాపారులు లాభాలు గడిస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉంటుంది. పెళ్లి, ప్రేమ విషయంలో మొదటిలో కొన్ని అవాంతరాలు ఏర్పడినా చివరికి మీరు అనుకున్నదే జరుగుతుంది. వృషభ రాశి. వృషభ రాశి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం ఎదురు చూసేవారు గుడ్ న్యూస్ వింటారు. బుధాదిత్య యోగం వలన ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు పరిష్కారమవుతాయి. జాయింట్ వ్యాపారాలు కలిసి వస్తాయి. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తి రావడంతో కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది. పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి ఆశించిన సంబంధం కుదురుతుంది. సింహరాశి. బుధాదిత్య యోగం వలన సింహరాశి వారికి సమాజంలో కీర్తి, గౌరవం, ప్రతిష్ట పెరుగుతుంది. కొత్తగా ఆదాయ మార్గాలు ఏర్పడటంతో ఇబ్బందులు తీరుతాయి. కొత్త అంచనాలతో తీసుకున్న నిర్ణయాలు, కొత్త ప్రణాళికలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు అధికారులు మద్దతు పుష్కలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు అన్ని విధాలా కలిసి వస్తుంది. ధనుస్సు రాశి. ధనురాశి వారు కొత్త జీవితానికి నాంది పలికే అవకాశం ఉంది. ఈ రాశి వారు అన్ని రంగంలో విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లే వారికి అనుకూలంగా ఉండటమే కాకుండా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎంతో కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. మకర రాశి. మకర రాశి వారు ఆర్థికంగా బలపడటంతో గతంలో ఉన్న బాకీల నుంచి విముక్తి పొందుతారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలతో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వృత్తిపరంగా పురోగతి ఉంటుంది. వ్యాపారస్తులు లాభాల బాటలో పయనిస్తారు. కొత్తగా భూమి లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి పెండింగ్ పనులు పూర్తి చేస్తారు.